పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. అభివృద్ధి పరంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో 14వ డివిజన్ కార్పొరేటర్ అవినీతి గురించి ప్రశ్నిస్తే గుంటూరు కార్పొరేషన్ కక్ష కట్టి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. గుంటూరు సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని లాంచెస్టర్ రోడ్డు, కబాడిగూడెం 3వ లైన్, వినాయక్ నగర్ మెయిన్ రోడ్, బావోజీ నగర్ 3వ లైన్ ప్రాంతాల్లో 3.20 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజలాతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు వారి మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, వహీద్, చౌదరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు నగరంలో చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం సంగడిగుంట ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మైనారిటీ వర్గాలు, పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతం. కనీస వసతులు లేక గత 5 సంవత్సరాల్లో గతంలో జరిగినటువంటి అవినీతిని స్థానిక కార్పొరేటర్ అడిగినందుకు 5 సంవత్సరాల పాటు నగరపాలక సంస్థ కక్ష కట్టి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వక ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. చినుకు వర్షం పడితే మొత్తం కూడా డ్రైనేజ్ నీళ్లు పీకలవాగు పక్కనే ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళు ఎంత కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడుగా అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. కానీ ఈరోజు అధికార పక్షంగా దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను తీసుకొని 2, 3, 4, 5, 6 లైన్లు డ్రైన్లు మరియు సీసీ రోడ్లను నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో మౌలిక వసతులన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను తీసుకుంటా ఉన్నాం. సంగడిగుంట ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కబాడిగూడెంతో పాటు అలాగే వడ్డెరగూడెం అనేక ప్రాంతాల్లో ఈరోజు మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒక పక్కన నల్లచెరువు వాకింగ్ ట్రాక్ని అక్కడ కూడా కాంపౌండ్ వాల్తో పాటు డ్రైన్ని నిర్మించేటువంటి కార్యక్రమం, గ్రీనరీని పెంచి అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులుగా డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు చాకల్గుంట ఎప్పటి నుంచో కూడా ఎవరు పట్టించుకోకుండా వాసన వస్తూ స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని కూడా ఫీడింగ్ చేసేటువంటి కార్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి చెత్తని తొలగించి గ్రీనరీని పెంచి చుట్టూ ఫెన్సింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ 2-3 డివిజన్కి సంబంధించి దాదాపు 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని గత 6 నెలల్లో చేపట్టడం చాలా సంతోషం. తప్పకుండా గుంటూరు నగరంలో సమగ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతాం. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం. నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ముందుకు తీసుకున్నాం. 14 డివిజన్లో కార్పొరేటర్ గారి వార్డులో రావటం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి పనులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డాయని కార్పొరేటర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలలలోనే 95% వరకు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రజలకి సమస్య రాకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క సీసీ రోడ్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి వేయటం జరిగింది. ఈ యొక్క వార్డులో 1.5 లక్షల కోట్లతో డ్రైన్స్, సీసీ రోడ్స్ అని వేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటేనే ఒక మారు పేరుగా నిలిచిన ఈ కూటమి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇటు సంక్షేమం, ఇటు డెవలప్మెంట్ దశగా మేము దూసుకుపోతామని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రజలు అందరూ అభిమానిస్తారు. నా పేరు జ్యోతి పద్మజ, 14వ వార్డు కార్పొరేటర్ని. గత 4 ఏళ్లుగా 14వ వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు. అలాగే ఎంతో మానసిక క్షోభకి గురి అయ్యాము. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పుడు నల్లచెరువు వాకింగ్ ట్రాక్కి పోయిన నెల శంకుస్థాపన జరిగింది. పనులు చక్కగా జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కబాడిగూడెంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కృషితో ఇప్పుడు అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి. నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. జై తెలుగుదేశం, జై టీడీపీ.